గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు కర్కాటక రాశిలో జన్మించి ఇంకొకరు కనుక సింహరాశిలో జన్మించినట్లయితే వీరిద్దరికీ వివాహ పొంతన అనేది కుదురుతుందా, వివాహం అయినట్లయితే వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా ఏ విషయాలలో వీరి మనస్తత్వాలు అనేవి బాగా కలుస్తాయో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలో వీరికి కాల్ చేయవచ్చు. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రంలోని అన్ని పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని అన్ని పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ కర్కాటక రాశికి చెందుతారండి. సింహరాశి విషయానికి వస్తే మఖా నక్షత్రంలోని అన్ని పాదాలు, పుబ్బా నక్షత్రం, దీనినే పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారండి. దీనిలోని అన్ని పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ సింహరాశికి చెందుతారు. నిజానికి సింహ కర్కాటక రాశుల మధ్య బకోట దోషం అనేది సూచిస్తుంది. అనగా కర్కాటక రాశి నుండి సింహరాశి 2వ స్థానం అవుతుంది, సింహరాశి నుండి కర్కాటక రాశి 12వ స్థానం అవుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వీటినే ద్విద్వాదశ భావాలు అంటారు. అంటే 2 రాశుల మధ్య 2/12 కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో వారిద్దరి మధ్య గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక సింహరాశుల వారి మధ్య వివాహ పొంతన కుదరదు అని చెప్తారు. కానీ ఇక్కడ రాశ్యాధిపతులు మిత్రులండి. అంటే కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు, సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు. కావున ఒకవేళ లవ్ మ్యారేజ్ అయినా ఇక వారు తప్ప వేరే వారిని చేసుకోను అన్నవారైతే చేసుకోవచ్చండి. మిగిలిన వారి విషయంలో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. రాశ్యాధిపతులు ఎప్పుడైతే మిత్రులు అవుతారో, రాశ్యాధిపతుల మధ్య గనక శత్రుత్వం లేకపోతే బకోట దోషం అనేది నల్లిఫై అవుతుందండి. కాబట్టి వివాహం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వివాహం కాని వారికైతే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాం. ఒకవేళ వీరిద్దరు వివాహం చేసుకున్నట్లయితే ఏ విషయాల్లో మనస్తత్వాలు ఏ విషయాల్లో గొడవలు వస్తాయో చెప్తానండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అండి. ఈ చంద్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న వారందరూ కూడా ప్రశాంత మనస్కులై ఉంటారు. అంటే చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు ఉంటాయండి. వారి మనస్సు అనేది నిలకడగా ఉండదు. అందుకే చంద్రుణ్ణి మనస్కారకుడు అంటారు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా చాలు వారికి ధైర్యవంతులైనప్పటికీ కూడా ఆ వచ్చిన ప్రాబ్లం గురించి పదే పదే ఆలోచనలు చేస్తూ మనసును పాడు చేసుకుంటారు. ఇటుపక్క సింహరాశి వారి విషయానికి వస్తే ఏదైతే అది అవుతుందిలే అని తెగించే తత్వం ఈ సింహరాశి వారిది. సూర్య భగవానుడి వలె బగబగా మండుతారండి. నవగ్రహాలకు రాజు సూర్య భగవానుడు. అలాంటి సూర్యుడి ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ సింహరాశి వారు కూడా కొంచెం కోపంగా, ఆవేశంగా, పట్టుదలతో, పౌరుషంగా ఉంటారు. ఆడవారైనా మగవారైనప్పటికీ కూడా. కావున రాశ్యాధిపతులు మిత్రులైనప్పటికీ కూడా కర్కాటక సింహరాశుల వారి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఒకరిదేమో కాస్త భయపడే స్వభావం అయితే ఇంకొకరిదేమో తెగించే స్వభావం అండి. కర్కాటక రాశి వారు నా కుటుంబ సభ్యులు బాగుంటే చాలు అనుకుంటారు. సింహరాశి వారి విషయానికి వస్తే కుటుంబాన్ని, స్నేహవర్గాన్ని, బంధువర్గాన్ని అందరినీ కూడా ఒకేలాగా ట్రీట్ చేస్తారు. ఒకవేళ వారి బంధువర్గంలో వారు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సింహరాశి వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగారు అనుకోండి, వీరి పనులను కూడా పక్కన పెట్టి మరి వారికి సహాయాలు చేస్తానికి వెళ్తారు. అలాగే లైఫ్లో రిస్క్ తీసుకోవటానికి సైతం వెనకాడని మనుషులు ఈ సింహరాశి వారు. కర్కాటక రాశి వారేమో ఎక్కువగా ఫ్యామిలీ పర్సన్స్ అండి. కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకుంటున్నానా, నా కుటుంబ సభ్యులు మంచిగా ఉన్నారా అన్నంతవరకే ఆలోచిస్తారు. జీవితంలో రిస్క్ తీసుకోవటానికి కాస్త వెనకాడతారు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే అలాంటి స్వభావం ఉండాల్సిందే.
అలానే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి అంత త్వరగా కోపం రాదండి. సహనం సింహరాశి వారితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకవేళ ఎవరైనా కర్కాటక రాశి వారిని కావాలని దేంట్లోనైనా ఇరికించినా, వీరి బాధకు కారణమైతే వారిని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకుంటారండి. తర్వాత వారు వచ్చి వీరికి క్షమాపణ చెప్పినా, ఏం చేసినా సరే వీరి మనసు అనేది మారదు. వారి మైండ్లో వారి పైన ఉన్నటువంటి నెగిటివ్ ఇంప్రెషన్ అనేది మారదండి కర్కాటక రాశి వారికి. సింహరాశి వారి విషయానికి వస్తే వీరు భగభగా మండినా, ఆవేశపడిపోయినా, తిట్టినా, ఏం చేసినా సరే క్షమాగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సింహరాశి వారికి. బయట వారికి అర్థం కాదు అది. సింహరాశి వారితో పాటు ఉన్న కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మాత్రమే అర్థమవుతుంది. సింహరాశి వారికి ఎవరైనా ఎంత కోపం తెప్పించినా క్షమాపణ కోరితే చాలు, ఇట్టే ఐసు ముక్కలాగా కరిగిపోతారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సింహరాశి వారికి రాజు వలె దయగల హృదయం ఉంటుంది. దానితో పాటు కొద్దిగా అహంకారం కూడా ఉంటుందండి. అసాధారణమైనటువంటి పనులు చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. సాధారణంగా ఎవరైనా జీవితంలో రిస్క్ తీసుకోవటానికి కాస్త వెనకడుగు వేస్తారు. రిస్క్ తీసుకుంటే ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో తర్వాత అంతా నాణ్యత మీదే పడుతుందని చాలా వరకు ఎవరు వెళ్ళరు. కానీ సింహరాశి వారిది కాస్త డిఫరెంట్ మెంటాలిటీ అండి. అసాధారణమైనటువంటి పనులు చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దాన ధర్మాల విషయంలో కూడా వెనకాడరండి. కర్కాటక రాశి వారు వారి జీవిత భాగస్వామైనటువంటి సింహరాశి వారి మీద ప్రేమను చూపిస్తే, సింహరాశి వారేమో జీవిత భాగస్వామి విషయంలోనే కాదు, వారు పనిచేసే చోటైనా ఎక్కడైనా సరే ఆధిపత్య స్వభావాన్ని చూపిస్తారు. అందరి మీద ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు. అది వారికి పుట్టుకతోనే స్వతహాగా వచ్చిన లక్షణం అండి. కాబట్టి గంభీరమైనటువంటి ఆకారాన్ని కలిగిన ఈ సింహరాశి వారు జీవితంలో ఎప్పుడైనా ఏదైనా విషయంలో వారి జీవిత భాగస్వామి నచ్చకపోతే ఆవేశపడతారు, అరుస్తారు, వారి బాధకు కారణమవుతారు. ఇటు పక్క కర్కాటక రాశి వారిదేమో చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం. అంటే వీరికి కోపం రాదు అని కాదండి. సింహరాశి వారితో పోల్చుకున్నట్లయితే కర్కాటక రాశి వారు కాస్త సున్నితమైనటువంటి మనుషులు. కాబట్టి తరచుగా సింహరాశి వారి కోపానికి బలవుతారు. ఈ సింహరాశి వారు బాధను లోపల దాచుకోగలుగుతారేమో కానీ కోపాన్ని మాత్రం దాచుకోలేకపోతారు. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే కోపాన్ని దాచుకోగలుగుతారేమో కానీ బాధను దాచుకోలేకపోతారు. వీరిది భావోద్వేగ స్వభావం అండి. అలాగే ఈ సింహరాశి వారు ఏమీ లేకుండానే ఊరికే కంగారు పడిపోరండి. గతంలో జరిగిపోయిన విషయాలు ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించినా సర్లే అయిపోయిందేదో అయిపోయిందిలే అనుకుంటారు. భవిష్యత్తులో ఏదైనా హాని కలగబోతుంది అని వీరికి తెలిసినప్పటికీ కూడా అప్పుడు చూసుకుందాంలే అని కాస్త ధీమాగా ఉంటారు. అదే కర్కాటక రాశి వారి విషయానికి వస్తే గతంలో జరిగిపోయినవి కూడా గుర్తు తెచ్చుకుని బాధపడతారు. అయిపోయిందేదో అయిపోయిందిలే అనుకోరండి. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు. ఆ మైండ్ అనేది ఎంటీగా ఉండదండి. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే భవిష్యత్తులో ఏదైనా హాని కలగబోతుంది అని కనుక కర్కాటక రాశి వారికి తెలిసినట్లయితే నిద్రపోకుండా కూడా ఆలోచిస్తారు. కొద్దిగా కంగారు పడే మనస్తత్వం వారిది. ఒక రకంగా చెప్పాలంటే సింహ కర్కాటక రాశుల వారి స్వభావాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి. వీరిద్దరి మధ్య ఎక్కువగా మనస్పర్ధలు రావటం కానీ మెయిన్గా ఈగో క్లాషెస్ వచ్చే అవకాశాలు కానీ ఉంటాయి. కర్కాటక రాశి వారు పొద్దున్నుండి సాయంత్రం దాకా జరిగిన ప్రతి విషయాన్ని కూడా వారి జీవిత భాగస్వామి అయినటువంటి సింహరాశి వారితో పంచుకోవటానికి ఇష్టపడతారు. అది ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది వారికి. సింహరాశి వారి విషయానికి వస్తే వీరు వారి పనుల కంటే కూడా బయటి వారి పనులపైన ఎక్కువగా తిరుగుతారు, వారికి సహాయాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అన్ని విషయాలను పంచుకోవటానికి ఇష్టపడరండి. దానివల్ల ఈ కర్కాటక రాశి వారు ఏం భావిస్తారు అంటే, సింహరాశి వారు నాకు వాల్యూని ఇవ్వట్లేదు, నాకంటే బయటి వారే ఎక్కువైపోయారు, స్నేహితులే ఎక్కువైపోయారు అన్నట్లుగా భావిస్తారు. వీరిద్దరి మధ్య ఇలాంటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానితో పాటుగా బకోట దోషం అనేది సూచిస్తుంది.
2/12 కాంబినేషన్ అనేది ఉందండి. ద్విద్వాదశ భావాలు అవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సింహ, కర్కాటక రాశుల్లో జన్మించిన వారు వివాహం చేసుకోకపోవటమే మంచిది. ఒకవేళ ఆల్రెడీ వివాహం అయినా సరే భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. మీ బలహీనతలు మీకు తెలుసు, అవతల వారి బలహీనతలు అంటే మీ జీవిత భాగస్వామి యొక్క బలాలు బలహీనతలు తెలుసు. కాబట్టి దానికి తగ్గట్లుగా మీరు ప్రవర్తించగలిగితే ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కర్కాటక, సింహ రాశులలో జన్మించిన వారి మనస్తత్వము, ఈ రాశుల్లో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారు, వివాహ పొంతన ఎలా ఉంటుంది, 3 రాశుల్లో ఉన్న నక్షత్రాల్లో జన్మించిన వారి స్వభావం, బలాలు, బలహీనతల గురించి, వారు తీసుకోవాల్సిన రెమెడీస్ గురించి, ఈ సంవత్సర ఫలితాల గురించి కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.